మీరు చూడండి రజనీకాంత్ అందరి టాప్ యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నాగార్జున did a great job. మేడం స్టార్ కాస్టింగ్ ఉంది కదా, వీళ్ళందరూ కూడా ప్లస్ అయ్యారా సినిమాకి? అందరికి దేవరి వాళ్ళకి చాలా పెద్ద రోల్స్ ఉన్నాయి. నాగార్జున గారు నెగిటివ్ రోల్ లో చూపించారంట కదా, ఎలా అనిపించింది? చాలా చాలా హైలైట్ అది, చాలా బాగా చేశారు. రజనీకాంత్ గారు 50 years ఇండస్ట్రీ అయింది, మరి ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అన్నారు, మీకు ఎలా అనిపించింది? 100% హిట్. అనిరుద్ధ్ BGM వాళ్ళకి తెలుస్తుంది. BGM was too good. Music is అందరి ఎవరి ఇంట్రోకి వాళ్ళు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. లోకేష్ కనకరాజు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ ఓవరాల్ గా ఎలా ఉంది? గ్రేట్, సూపర్ హిట్ మూవీ అంతే. ఎట్లా ఉంది? చాలా 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 బాగుంది కూలీ. అంటే రజనీకాంత్ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, ఈ సినిమా నెంబర్ 1 ఉంటుంది అన్నారు, ఎలా అనిపించింది? ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోవడం కాదు, ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది చూడు, అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా, అలాగా అంతే ఎనర్జెటిక్ గా ఉన్నాడు, అంతే అలాగే ఉన్నాడు. మరి మెయిన్ గా కింగ్ నాగార్జున గారు, ఇంకోవైపు ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎలా యాక్ట్ చేశారు? నాగార్జున గారు గాని, ఉపేంద్ర గారు గాని, తర్వాత అమీర్ ఖాన్ గాని అల్టిమేట్. కాకపోతే నాగార్జున గారిని ఇప్పుడు దాకా ఒక పాజిటివ్ యాంగిల్ లో చూసాం కదా, కొంచెం నెగిటివ్ గా తీసుకెళ్ళిపోయాం అంతే. అల్టిమేట్ సినిమా మాత్రం అనిరుద్ధ్ మ్యూజిక్ సూపర్, చంపేయాడు. ఇప్పుడు విలన్ కింద నాగార్జున గారు చేశారా మెయిన్ లీడింగ్ రోల్ లో? అంతే అండి. ఇప్పుడు చెప్పకూడదు సారీ. నాగార్జున గారిని విలన్ గా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఒక కింగ్ మన్మధుడిని చూసినప్పుడు అదే కొంచెం బాధగా అనిపించింది. BGM ఎలా ఉందన్న? సూపర్, అల్టిమేట్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్? అయ్యో, ఆయన గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు నిజంగా, సినిమా సూపర్. థ్యాంక్ యూ. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తారంటే, ప్రమోషన్స్ చాలా భారీ స్థాయిలో జరిగాయి కదా. కూలీ అంటే నాకు తెలిసి అంటే ఇంత కమర్షియల్ సినిమా ఇండియాలో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు కూలీ. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంటది? 500 కోట్లు. నాగార్జున సూపర్ చేశారు, అసలు విల్లనిజం అయితే ఏమని చూపించారు, ఇట్స్ గుడ్. అండ్ ఆయన ఉపేంద్ర సూపర్ ఉన్నాడు, అసలు ఆయన ఎలివేషన్స్ కి సేమ్ శివ ఆయన చేసినట్టు సేమ్ ఆయన కన్నడ ఇండస్ట్రీని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతున్నారు. సూపర్ ఉంది, ఆయన సీన్స్ అయితే మాస్ ఉంది, లాస్ట్ ఎంట్రీ ఇస్తాడు, బట్ ఇట్స్ గుడ్. బాగుండే అన్న, అసలు ఆ లుక్ అయితే సూపర్ ఉండే, నాగార్జున వేరే లెవెల్ అసలు. అంటే కింగ్ నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగుండే, మాకు తమిళ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది, ఇట్స్ గుడ్. అనిరుద్ధ్ BGM ఎలా ఉంది? చెప్పలేమన్నా, అనిరుద్ధే ఏదైనా అనిరుద్ధే BGMs. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను? నాకు మొత్తం స్టార్ క్యాస్ట్ ని అయితే బాగానే వాడుకున్నారు, ఎవరికి నార్మల్ లోన్ అయితే ఇవ్వలేదు, ఎవ్రీవన్ యూస్ఫుల్ లోన్, స్టోరీ వైజ్ బాగుంది. విక్రమ్ ఖైదీ కంటే బాగుందా? అయితే లేదు, చెప్పేశారు కదా స్టాండ్ అలోన్ అని, సో ఇట్స్ నాట్ LCO, బట్ మా సీన్స్ అయితే సూపర్ ఉంది. ఉంటది బ్రో, నాకు వార్ చూడలేదు కానీ, బట్ కూలీ ఏదైనా రజనీయే, ఎన్టీఆర్. అన్న విక్రమ్ ఖైదీ కంటే కూడా బాగుందా కూలీ? విక్రమ్ ఖైదీ కంటే కూడా మించి ఉందంట? లేదు, లైక్ స్టోరీ వైజ్ బాగుంది బ్రో, స్టాండ్ అలోన్ కాబట్టి మీకు అంత ఎలివేషన్స్ ఉండదు కానీ, బట్ బాగుంటది. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను? ఇప్పుడు మీరు జైలర్ లో చూసారంటే ప్రతి సీన్ మనం ఎలివేషన్ అర్చుడే ఉంటది, సో అది మిస్ అయింది అనిపించింది. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తారు? కూలియా గుడ్ మూవీ, 1 time వాచబుల్, బట్ బాగుంది, ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. తమిళ్లోనే నాకు అంత హైప్ ఉంటే ఇంకా తెలుగులో అయితే నేను థియేటర్లో ఆగలేను. ఫస్ట్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్, ఈ మాటలు లేవు ఇంక చెప్పడానికి, ఏం లేదు. నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక షో బుక్ చేసుకుని వెళ్ళాలి. రజనీకి ఇది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఫిల్మ్ అనేటట్టు కొంతమంది మాట్లాడుతున్నారు, 50 years ఇండస్ట్రీకి వచ్చారని చెప్పి సెలబ్రేషన్ కూడా జరిగింది కదా, దానికి తగ్గగా ఉందా ఫిల్మ్? దానికి ఆ మాటలు కూడా సరిపోవు అన్న, లైట్ అవన్నీ వేస్ట్, ఆ మాటలు కూడా సరిపోవు. చూడాల్సిందంటే సినిమా రజనీకాంత్ గారిని ఓల్డ్ ఎలా చూసామో అలా కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇందులో స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర గారు, ఇంకోవైపు మనకి తెలుగులో నాగార్జున మన్మధుడి టైంలో ఆ గెటప్ ఉండదు చూసారా, అసలు ఆ టైంలో ఉన్న ఇంకా పీక్స్, ఇంకా నేను చెప్పవసరం లేదు. ఇంకొకసారి నేను తెలుగులో చూస్తాను, తెలుగులో చూసాక సినిమాలో హైలైట్ ఏంటి, మైనస్ ఏంటి? మైనస్ అయితే ఇప్పుడు నాకు ఏమనిపించలేదు, మైనస్ అయితే ఎవరికి అనిపించింది. హైలైట్లు ఏమైనా ఉన్నాయా? మెయిన్ హైలైట్ ఒక్కొక్కరు ఎంట్రీ మాత్రం పీక్స్, అది బాగా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఆల్ గుడ్ బ్రో, ఆల్ ఎవ్రీథింగ్ ఇస్. అనిరుద్ధ్ BGM గురించి ఏం చెప్తారు? అనిరుద్ధ్ చెప్పవసరం లేదు, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన అనిరుద్ధ్ కోసం చెప్పాల్సింది. కూలీ గురించి ఏం చెప్తావు?
కూలీ గురించి ఏం చెప్తామంటే దానికి అంత క్యాప్షన్ నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వార్ 2 కంటే కూలీ బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా, దానికి నువ్వేం చెప్తావు? అది మనం ఏం చేయలేం బ్రో. నాకైతే నేను కూలీ చూసాను, ఆ కూలీ నాకు బెస్ట్ అనిపించింది. బెస్ట్ అంటే ఆల్మోస్ట్ 5కి రేటింగ్ ఎలా ఇస్తావు కూలీకి? ఫైట్ 10 to 10 ఇస్తాను నేను. 10కి 10. 10 to 10 ఇస్తాను. ఒక్క మాటలో రజనీకాంత్ గారి ఫైట్ ఇంకా ఒక పాయింట్ ఒక రేటింగ్ కూడా నేను తగ్గించాను. ఏజింగ్ టెక్నాలజీ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యామిలీ తోటి వాచ్ చేయాలి ఒకసారి. డెఫినెట్లీ యు గైస్ ఆల్ హావ్ టు గో టు. రజనీకాంత్ గారి గతంలో జైలర్ వచ్చింది కదా, దానికి మించి ఉందా హైప్? డెఫినెట్లీ ఎస్పెషల్లీ ద 80s లాస్ట్ 30 minutes సర్ప్రైజ్ ఎలిమెంట్. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. కొంతమంది లాగ్ ఉందని చెప్తారు కదా, నో లాగ్ నథింగ్. బీజిఎం ఎలా ఉందన్న? అనిరుద్ బీజిఎం ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్. ఆల్ ద కాస్ట్, ఆల్ ద Kannada superstar, Hindi superstar, everyone was a kick-ass in the movie. కింగ్ నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది? నెగిటివ్ రోల్ వచ్చారు కదా. Definitely, it's a pleasant surprise for everyone. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తానా? It's a thrilling blockbuster surprise for everyone. Go and watch in the theater. రైట్ అన్న, కూలీ ఎలా ఉందన్న? కొంతమంది లాగ్ అయిందని చెప్తున్నారు, మీరేం చెప్తారు? అందరు క్యారెక్టర్స్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ బాగుంది. రజనీకాంత్ ఎంట్రీ బాగుంది, పాస్ట్ బాగుంది. మన కింగ్ నాగార్జున గారు నెగిటివ్ రోల్ లో చేశారు కదా, ఎలా అనిపించింది? లేదు బ్రో, మంచిగా ఉంది బ్రో, మంచి సపోర్టింగ్ రోల్. స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సినిమాకి బెనిఫిట్. ఎవ్రీవన్ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మూవీలో. ఓకే, డెఫినెట్లీ చూడొచ్చు. లోకేష్ కనకరాజ్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ అంతా కూడా ఆసమ్ బ్రో, ఇట్స్ వాస్ ఆసమ్. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తావు? ఇట్స్ ఆసమ్ బ్రో, డెఫినెట్లీ వాచ్. యా క్రేజీ ఉండే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నాగార్జున గారు ఎలా యాక్ట్ చేశారు? క్రేజీ ఉండే, హైప్ అయితే క్రేజీ అసలు నెక్స్ట్ అంటే లెవెల్. సినిమాలో మొత్తం స్టార్ కాస్టింగ్ ఉంది కదా, యాక్షన్ మూవీ బాగా మాస్ ఉంటుంది. డిసప్పాయింట్ అవ్వరు, క్రేజీ మొత్తం. బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ దట్ ఇస్ లైక్ ఎపిక్ చెప్పాలి. దట్ ఇస్ ఓవరాల్ గా 5కి రేటింగ్ ఎలా ఇస్తారు సినిమాకి? ఐ గివ్ 4 out of 5. అంటే లోకేష్ కనకరాజ్ యూనివర్సిటీలో ఇది ఒక మంచి బెస్ట్ సినిమా అవుతుందని చెప్తారు కదా. నాట్ ద బెస్ట్ ఫిల్మ్. విక్రమ్ విల్ బి విక్రమ్, ఇంకా చెప్పలేం. ఒక మాటలో రజనీకాంత్ యాక్టింగ్ గురించి కానీ సినిమా గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పలేము. ఈస్ రూలింగ్ సిన్స్ 30-40 years, చెప్పలేము ఇంకా. బాగుంది అయితే సినిమా. ఐ యామ్ టూ యంగ్ టు సే దట్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ లెవెల్. దేర్ ఇస్ నో, యు కాంట్ డిసప్పాయింట్. రైట్.